గ్యాంగ్స్టర్ నయీం ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ సిద్ధమైంది. మరోవైపు నయీం ముఠా బెదిరించి తీసుకున్న భూములు, ఇల్లు, వెంచర్ల యజమానులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నయీం చనిపోవడంతో ఆస్తులు తమ చేతికి వస్తాయనుకుంటున్న బాధితులకు ఈడీ రూపంలో షాక్ తగిలింది. ఇప్పుడు ఆ ఆస్తులను ఈడీ జప్తు చేసుకునేందుకు సిద్ధమవుతోందో బాధితులు ఆందోళన చెందుతున్నారు. నయీం ఆస్తులు ఈడీ జప్తు చేస్తుందా, బాధితులకు దక్కుతాయా? గ్యాంగ్స్టర్ నయీం అక్రమాస్తుల వ్యవహారంలో బినామీ యాక్ట్ను అమలు చేయబోతోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పటికే నయీం అక్రమ బినామీ ఆస్తులను గుర్తించిన ఈడీ కుటుంబ సభ్యులకు, నయీం బినామీలకు నోటీసులు పంపింది. కుటుంబ సభ్యుల నుంచి సమాచారం రాకపోవడం, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోవడంతో బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ సిద్ధమైంది. నయీం అక్రమ హవాలా టర్నోవర్పై కూడా ఈడీ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, బినామీల పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 35 ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఈడీ భావిస్తోంది. మరోవైపు నయీం బాధితులు పెద్ద సంఖ్యలో పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తమ దగ్గర నుంచి ఆస్తులు లాక్కున్నారని అవి తిరిగి ఇప్పించాలని కోరారు. నయీం, అతని ముఠాపై సుమారు 300 బెదిరింపులు, కిడ్నాప్లు, అక్రమ వసూళ్లు, భూకబ్జాల కేసులు ఉండగా 25కు పైగా హత్య కేసులు ఉన్నాయి. అవన్నీ కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి. నయీం ఆగడాలపై వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు చేసేందుకు అప్పట్లోనే ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. నయీం కుటుంబ సభ్యులు, బినామీల పేరిట వేలాది ఎకరాల భూములు, ప్లాట్లు, ఇళ్లు ఉన్నట్లు గుర్తించిన సెట్ ఈడీకి నివేదించింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ ఆధారంగా 2020లో మనీ లాండరింగ్ కేసులు నమోదు చేసి ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసింది. భారీ ఆస్తులు కూడబెట్టినప్పటికీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయనట్లు గుర్తించింది. దీంతో ఐటీ శాఖ కూడా నోటీసులను జారీ చేసింది. రిజిస్ట్రేషన్ అడ్రస్ల ఆధారంగా నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో 35 ఆస్తులు జప్తు చేసేందుకు ఈడీ సిద్ధమైంది. నయీం చనిపోవడంతో తమ ఆస్తులు తిరిగి తమకే వస్తాయని భావిస్తున్న పలువురు నయీం ముఠా బాధితులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నయీం ఆక్రమించిన తమ ఆస్తులను ఈడీ జప్తు చేస్తే తమ పరిస్థితేంటని ఆందోళన చెందుతున్నారు. న్యాయం కోసం ఇప్పటికే బాధితులు కలెక్టరేట్లో అర్జీలు ఇస్తూనే ఉన్నారు. దీంతో ఈడీ స్వాధీనం చేసుకునే 35 ఆస్తుల జాబితా అధికారికంగా వెలువడితేనే జప్తుపై స్పష్టత రానుంది. అలాగే జప్తు జాబితాలో లేని ఆస్తుల పరిస్థితేంటని చర్చ నడుస్తోంది.